హాయ్ యూఎస్ టుడే మనం ఇండియన్ ఎకనామిక్ సర్వే 24-25లోని చాప్టర్ 8 సర్వీసెస్ న్యూ ఛాలెంజెస్ ఫర్ ద ఓల్డ్ వార్ హార్స్ అయితే సర్వీస్ సెక్టర్ సంబంధించి నేర్చుకోబోతున్నాం. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి సర్వీసెస్ రంగం వాటా గ్లోబల్ జీడిపిలో 62% ఉంది. మొత్తం ప్రపంచ జీడిపి చూసుకుంటే ప్రపంచ జీడిపిలో కూడా అధికంగా వాటా సర్వీస్ సెక్టార్దే ఉంటుంది. అయితే మన ఇండియా కానీ మన తెలంగాణ కానీ సర్వీస్ సెక్టర్ వాటానే మొత్తం జిఎస్డిపిలో కానీ జీడిపిలో కానీ అధికంగా ఉంటుంది. దేశం అయితే జీడిపి, తెలంగాణ స్టేట్ అయితేనేమో జిఎస్డిపి అంటారు కదా. అయితే అలా దాంట్లో మొత్తం ఆదాయంలో అధికంగా వాటా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సర్వీస్ సెక్టార్దే ఉంది. సో ప్రపంచానికి కూడా అలాగే 62% వాటా ఉందన్నమాట. సో ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, సో మొత్తం ప్రపంచ సర్వీస్ అంటే సేవల ఎగుమతులలో భారతదేశం వాటా 4.8% ఉందన్నమాట. అలాగే మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇవి వస్తువుల ఎగుమతులు, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ఏమో 4.8% వాటా ఉంది ప్రపంచం మొత్తంలో ఇండియా వాటా. అలాగే మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే వస్తువుల వాటా ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్న ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే వస్తువుల వాటా 1.8% ఉంది. నెక్స్ట్ చూసుకుంటే సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ టు టోటల్ జీవీఏ. అయితే మన ఇండియన్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి ఈ సర్వీస్ సెక్టర్ ఎంత వాటా కలిగి ఉంది అంటే మొత్తంలో ఫైనాన్షియల్ ఇయర్ 14 అంటే 2013-14లో 50.6% వాటా ఉన్న ఈ సేవా రంగం ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే 24-25 వరకు ఇప్పుడు 55% వాటా కలిగి ఉంది. మొత్తం మనకు 100 రూపీస్ వస్తే దాంట్లో 55 రూపాయలు ఈ సేవా రంగం అంటే సర్వీస్ సెక్టర్ నుంచే వస్తున్నాయి అన్నమాట. అయితే సర్వీస్ సెక్టర్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అంటే మనకు ఈ సేవా రంగం అనేది మొత్తం ఎంప్లాయ్మెంట్లో 30% మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. అధికంగా కల్పించేది ఫస్ట్ ఎవరు అంటే ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ అనుబంధ రంగాలు అధికంగా వాటా కలిగి ఉన్నాయి. 46% అవి వాటా కలిగి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే సర్వీస్ సెక్టర్ ఉంది, 30% వాటా కలిగి ఉంది. ఆ తర్వాత చూస్తే యావరేజ్ సర్వీసెస్ గ్రోత్ ఇన్ ద పోస్ట్ పాండమిక్ ఇయర్, దట్ ఈస్ ఫైనాన్షియల్ 23 టు ఫైనాన్షియల్ 25 హ్యాస్ రైజన్ టు 8.3%. అంటే సగటు సేవా రంగం వృద్ధి రేట్ అనేది 2022-23 నుంచి 2024-25 మధ్య 8.3% పెరిగింది సేవా రంగం వృద్ధి ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో అన్నమాట. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ సబ్ సెక్టర్స్. సో సర్వీస్ సెక్టార్లో సేవా రంగంలో ఇవి ఉపరంగాలు అన్నమాట. ఏంటి ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఆ తర్వాత ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ అదర్ సర్వీసెస్. సో ఇవి సర్వీస్ సెక్టార్లోని సబ్ సెక్టార్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ డికేడ్ సబ్ సెక్టార్స్ ఇన్ జీవే షేర్ అంటే మనకు ఫైనాన్షియల్ 13 అంటే 2012-13 నుంచి వెళ్ళి ఫైనాన్షియల్ 23 అంటే 2022-23 మధ్య ఈ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఈ ఉపరంగాల వాటా ఏ రకంగా పెరిగిందనేది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. దాంట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ వాటా 11% నుంచి 12% పెరిగింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసెస్ది 6.3% నుంచి 10.9% పెరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐ సర్వీసెస్. అయితే హెచ్ఎఫ్జిసి ఇండియా సర్వీసెస్ ప్రకారం ఈ పిఎంఐ అంటే మినిమం 50+ ఉండాలి. ఇది షోస్ దట్ ద సర్వీస్ సెక్టార్ రిమైన్డ్ ఇన్ ద ఎక్స్పాన్షనరీ జోన్ ఫర్ కంటిన్యూస్ 41 months సిన్స్ ఆగస్ట్ 2021. అయితే ఇది సర్వీస్ సెక్టార్లో ఉంటుంది ఈ పిఎంఐ అనేది. అలాగే మనకి ఇండస్ట్రీ సెక్టార్లో కూడా వస్తుంది. మినిమం 50 పైన దీని స్కోర్ ఉండాలి. అయితే లాస్ట్ 2021 ఆగస్ట్ నుంచి వెళ్ళి ఈ స్కోర్ అనేది పెరుగుతూనే ఉందంట. అంటే సర్వీస్ సెక్టర్ అనేది
ఈ ఎక్స్పాన్షనరీ జోన్లోనే ఉందని చెప్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ద ఇండెక్స్ రిమైన్డ్ అబోవ్ ద 60 మార్క్ ఫర్ ద ఫస్ట్ 5 months ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25, దట్ ఈస్ 24-25. అంటే ఇది 2024-25 మధ్య మొదటి 6 నెలల్లో, అంటే 2024 మొదటి 6 నెలల్లో ఇది 60 మార్క్స్ కంటే ఎబోనే ఉందన్నమాట పిఎంఐ. సో అది సర్వీస్ సెక్టారు గ్రోత్గా మనకు చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది దీని ఇండికేషన్ ఈ పిఎంఐది. సో మినిమం 50+ ఉండాలి, కానీ మనకు 60+ ఉంది. సో ఇట్స్ గ్రేట్ అన్నమాట. నెక్స్ట్ చూస్తే ట్రేడ్ ఇన్ ద సర్వీసెస్. సో సర్వీసెస్లో వాణిజ్యం ఎట్లుంది అంటే, వాణిజ్యం ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ గ్రో అట్ ఏ ట్రెండ్ రేట్ ఆఫ్ 11%. ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెరిగినాయి? ఫైనాన్షియల్ 14-23 మధ్య స్థిర ధరల మధ్య 11% పెరిగినాయి అన్నమాట. 11% ఎక్స్పోర్ట్ సర్వీసెస్ ఎగుమతులు, అంటే సేవల ఎగుమతులు పెరిగాయి మనకు. ఆ తర్వాత చూస్తే మనకి దీంట్లో మనకు మొత్తంలో ఎక్కువగా ఏ ఎగుమతులు ఉన్నాయంటే, సర్వీస్ లోపల చూసుకుంటే అధికంగా వాటా కంప్యూటర్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, అంటే వాణిజ్యం మరియు కంప్యూటర్ సేవల వాటా మొత్తం సర్వీస్ సెక్టార్ ఎగుమతుల్లో 70% ఎగుమతులు వీటి ద్వారానే జరుగుతుందన్నమాట. సో సర్వీస్ సెక్టారు మొత్తం ఫైనాన్షియల్ 14-23 14% పెరిగితే, ఇప్పుడు కూడా సర్వీస్ సెక్టార్లో ప్రధానంగా ఎగుమతులు కంప్యూటర్ సర్వీసెస్లు మరియు వాణిజ్యం సేవల ద్వారానే ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా రిమైన్డ్ అమాంగ్స్ ద టాప్ 5 మేజర్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఏప్రిల్ టు సెప్టెంబర్. అయితే మొత్తం మన ఈ సేవల ఎగుమతులలో మన భారతదేశం టాప్ 5లో ఉంది ప్రపంచంలో. మొత్తం సేవల ఎగుమతులలో చూసుకుంటే టాప్ 5 ఎక్స్పోర్ట్స్ కంట్రీస్లలో మన ఇండియా ఒకటన్నమాట. ఇది మనకు సెంటెన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ గ్రో. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అంటే సేవల ఎగుమతులో గ్రోత్ 12.8% ఉంది మనకి. అలాగే ఇంపోర్ట్స్ గ్రోత్ తీసుకుంటే 13.9% ఉంది. సో ఇట్లా అడుగుతాడు, ఇండియా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉందా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా గ్రోత్ రేట్ అంటే, ఇంపోర్ట్స్ గ్రోత్ రేటే ఎక్కువగా ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్, బ్యాంక్ క్రెడిట్ అండ్ ఎఫ్డిఐ. ఇది చూసుకుంటే యాజ్ ఆఫ్ November 24 అవుట్ స్టాండింగ్ బ్యాంక్ క్రెడిట్ టు ద సర్వీస్ సెక్టర్, అంటే ఈ సేవా రంగానికి రుణాలు, మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ ఇచ్చే రుణాలు 48.5 లక్షల కోట్లకు చేరింది. ఇది పోయిన సంవత్సరంతో పోలిస్తే 13% అధికంగా వృద్ధి రేటు కలదు. అయితే నెక్స్ట్ చూసుకుంటే విత్ సర్వీస్ సెక్టర్ హైయెస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్. దీంట్లో మొత్తంలో అధికంగా గ్రోత్ రేటు మనకు క్రెడిట్ గ్రోత్ రేటు దేంట్లో ఉన్నదంటే, ఫస్ట్ కంప్యూటర్ సర్వీస్ ఉంది, ఆ తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్. ఓకేనా, వీటిలో గ్రోత్ రేటు క్రెడిట్ గ్రోత్ అంటే రుణాలు ఎక్కువగా వృద్ధి రేటు దేంట్లో ఉన్నాయంటే ఈ రెండిట్లలో ఉంది ఉపరంగాలలో. ఓకేనా, ఒకటి కంప్యూటర్ సాఫ్ట్వేరు, తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్ అన్నమాట. అయితే ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇన్ ఫైనాన్షియల్ 25 ఏప్రిల్ టు సెప్టెంబర్లో మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటి, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేసి మనకి 29.8 బిలియన్ యూఎస్ డాలర్లు వస్తే, దాంట్లో ఈ సేవా రంగానికి 5.7 బిలియన్ యూఎస్ డాలర్స్ వచ్చినాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 29.8 యూఎస్ డాలర్లు ఎప్పుడెప్పుడు మధ్య, ఈ 24 ఏప్రిల్ టు సెప్టెంబర్. ఫైనాన్షియల్ 25 అంటే 24-25 అన్నట్టు అర్థం. ఓకేనా, సో మొత్తం 29.8 బిలియన్ యూఎస్ డాలర్స్ వస్తే, దాంట్లో 5.7 బిలియన్ యూఎస్ డాలర్స్ సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చినాయి, సర్వీస్ సెక్టార్కే వచ్చేసినాయి. అయితే సర్వీస్ సెక్టార్లో అధికంగా ఏ ఉపరంగాలకు ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెళ్ళాయంటే, ఫస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్, సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టార్కి అధికంగా ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ చూసుకుంటే యాజ్ పర్ నీతి ఆయోగ్ వర్కింగ్ పేపర్ ఆన్ ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ సర్వీస్ సబ్సెక్టార్స్ ఇన్సైడ్ ఫ్రమ్ జీవీఏ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా సర్వీసెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. అంటే నీతి ఆయోగ్ ఈ ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ సర్వీస్ సబ్సెక్టార్ ప్రకారం మనకి 3 అంశాల ఆధారంగా ఈ సర్వీస్ సెక్టార్ సబ్సెక్టార్స్ అంటే సేవల రంగం ఉపరంగాలను 4 రకాలుగా వర్గీకరించారు. వీటి ఆధారంగా జీవీఏలో వాటా పరంగా,
ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల ఆధారంగా ఉపాధి రేటు పరంగా అన్నమాట. అవి ఎట్లున్నాయంటే, ఒకటి సెక్టార్స్ టు డిఫెండ్, రెండోది సెక్టార్స్ టు యాక్సలరేట్, మూడోది సెక్టార్స్ టు ట్రాన్స్ఫర్, నాలుగోది అన్ట్యాప్డ్ సెక్టార్స్. అంటే ఎట్లా చేసిరో చూద్దాం ఈ కేటగరైజేషన్. ఫస్ట్ సెక్టార్స్ టు డిఫెండ్. దీంట్లో ఏముంటుంది, సెక్టార్స్ విత్ హై ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఎగుమతులు ఉంటాయి, అండ్ జీవీఏ అంటే జీవీఏలో వాటా ఎక్కువనే ఉంది, వాటా ఎక్కువనే ఉంది, అలాగే ఎగుమతులు కూడా ఈ దీని నుంచి ఎక్కువ పోతాయి, కానీ తక్కువ ఉపాధి ఉంటుంది, తక్కువ ఉపాధి రేటు దీంట్లో ఉంటుంది. అవి ఏంటి, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మనకు తెలుసు సాఫ్ట్వేర్ సంబంధించిన ఎంప్లాయీస్ దీని కిందకి వస్తారనమాట. అలాగే ప్రొఫెషనల్, సైంటిఫిక్ అండ్ బిజినెస్ సర్వీసెస్, వీటి ఎగుమతులు ఎక్కువనే ఉంటాయి, జీవీలో వాటా ఎక్కువ ఉంటుంది, కానీ వీటికి టెక్నికల్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో తక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇది సర్వీస్ సెక్టార్స్ టు డిఫెండ్. ఇది నెక్స్ట్ చూస్తే సెక్టార్స్ టు యాక్సలరేట్. దీని కింద ఏముంటుంది, లో టు మోడరేట్ ఎక్స్పోర్ట్ అంటే తక్కువ నుంచి మధ్య రకమైన ఎగుమతులు సంబంధించిన సెక్టార్లు, మరియు మోడరేట్ టు హై జీవీఏ అంటే మధ్య రకం నుంచి ఎక్కువగా జీవీఏ వాటా పరంగా ఉంటుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ షేర్లో కూడా మధ్య రకం నుంచి వెళ్ళి అధికంగా ఈ ఉపాధి కల్పనలో ఉంటుంది అన్నమాట. ఇది అవి వచ్చేసి మనకు ట్రాన్స్పోర్టు, ట్రేడ్ అండ్ రిపేర్, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నమాట. వీటిలో మనకి ఎగుమతులు తక్కువ నుంచి వెళ్ళి మధ్య రకంగా ఉంటాయి, కానీ జీవీలో వాటా మరియు ఉపాధిలో వాటా పరంగా చూస్తే, ఎంప్లాయ్మెంట్లో వాటా పరంగా చూస్తే మధ్య రకం నుంచి వెళ్ళి అధికంగా వాటా కలిగి ఉంటుంది ఈ సెక్టార్స్ టు యాక్సలరేట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సెక్టార్స్ టు ట్రాన్స్ఫార్మ్. ఇది ఏంటి అంటే సెక్టార్స్ విత్ లో ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు తక్కువ ఉంటాయి, అలాగే జీవీఏ తక్కువనే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, అన్నీ తక్కువే దీంట్లో. వీటిని ట్రాన్స్ఫార్మ్ అంటే వీటిని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏముంటాయి, ట్రావెల్, హెల్త్, పర్సనల్, కల్చరల్ అండ్ రిక్రియేషనల్ సర్వీసెస్ ఇవి ఉన్నాయి దీంట్లో సెక్టార్స్ ట్రాన్స్ఫార్మ్ కింద. నెక్స్ట్ అన్ట్యాప్డ్ సెక్టార్స్. ఇదేంటి అంటే మనకి నెగ్లిజిబుల్ ఎక్స్పోర్ట్ ఉంటుంది, అంటే చాలా తక్కువ, అంటే దాదాపు గుర్తించనంత ఎగుమతుల్లో వాటా కలిగి ఉంటుంది, జీవీఏలో మరియు ఉపాధిలో చాలా తక్కువ అన్నమాట. అవి వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సర్వీసెస్, ఆడియో విజువల్ రిలేటెడ్ ఇష్యూస్, టెలికమ్యూనికేషన్స్, పోస్టల్ కొరియర్ వీటి తక్కువ అన్నమాట. ఇవి ఉపాధి కానీ జీవీఏలో వాటా పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వీటి వాటా తక్కువ. ఓకేనా. సో ఇవి 4 నేను గుర్తుపెట్టుకోవాలి, 4 మనకు వేటి కింద ఏమొస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ రైల్వేస్. మన ఇండియన్ రైల్వేస్ అనేది నెట్వర్క్ పరంగా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ అనమాట. అలాగే ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రోత్ పరంగా 8% గ్రోత్ రేట్ ఉంది. ప్యాసింజర్ ట్రాఫిక్ అంటే మనకు ప్రతి సంవత్సరము ప్రయాణికులు పెరుగుతారు కదా, ప్రయాణికుల రద్దీ పరంగా వృద్ధి రేటు 8% అనమాట. అలాగే రెవెన్యూ ఎర్నింగ్ గ్రోత్ ఫైనాన్షియల్ 24లో 5.2% ఉంది. అంటే రెవెన్యూ గ్రోత్ అంటే దీనికి వచ్చే ఆదాయం అనేది 5.2% వృద్ధి రేటు చూపిస్తుంది. అదేవిధంగా టు ఎంకరేజ్ టూరిజం, భారత్ గౌరవ్ ట్రైన్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్స్ దట్ షోకేస్ ఇండియాస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ హిస్టారిక్ ప్లేసెస్. అంటే ఈ భారత్ గౌరవ్ అనే ట్రైన్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. వీటి ద్వారా మన భారతదేశం యొక్క గణన చరిత్రను మరియు వారసత్వ సంపదను ఇలా మనము ట్రైన్స్ ద్వారా టూరిజం చేయవచ్చు అన్నమాట, తిరగచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ఫాస్టాగ్ గురించి ఉంది. సో ఫాస్టాగ్ తీసుకురావడం వల్ల మనకి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే రేటు అంటే ఎంతసేపు 734 సెకండ్లు ఆగాల్సి వచ్చేది, అంటే డబ్బులు కట్టి పోయడం అట్లా. సో ఇప్పుడు ఫాస్టాగ్ ఉంటుంది, డైరెక్ట్గా స్కాన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అది 47 సెకండ్లకు వచ్చేసింది. అంటే మనకు ప్రయాణ సమయం కూడా, జర్నీ టైం కూడా తగ్గుద్ది అన్నమాట. సో ఈ ఫాస్టాగ్ దగ్గర వెయిట్ చేసే టైం అనేది 734 సెకండ్ నుంచి జస్ట్ 47 సెకండ్స్ వచ్చింది. ఈ టోల్ ప్లాజాల దగ్గర ఆగే ఈ టైం అనేది తగ్గింది వీటి వల్ల, ఫాస్టాగ్ల వల్ల. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పోర్ట్, వాటర్వేస్ అండ్ షిప్పింగ్ షీ ఆఫ్ ఆపర్చునిటీస్. దీంట్లో వచ్చేసి మనకు కార్గో మూమెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. అంటే ఈ కార్గో ద్వారా మనకి పార్సల్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి చూడండి, ఇవన్నీ కార్గో కిందకి వస్తాయంట. పార్సల్స్ ప్లస్ అక్కడికి ఇక్కడ చేర్చడం ఇవన్నీ పార్సల్ దేని కిందకి వస్తాయి. అట్లా ఫైనాన్షియల్ 24లో మనకు 18-19 MT మొత్తం అయిపోతే, అంటే అంత కార్గో మూమెంట్ జరిగితే ఫైనాన్షియల్ 25లో టార్గెట్ 870 పెట్టుకున్నారు.
ప్రజెంట్ డిసెంబర్ 24 వరకు ఇది 622 ఎంటీ మెట్రిక్ టన్నుల కార్గో మూమెంట్ జరిగింది. అయితే మనం చూసుకుంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ లాంచ్డ్ ద మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరియు మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047, మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030, మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047. ఎందుకు? విత్ ద ఎయిమ్ ఆఫ్ పొజిషనింగ్ ఇండియన్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ అమాంగ్ ద టాప్ 5 గ్లోబల్లీ బై 2047. అంటే భారతదేశం యొక్క ఈ నౌకల తయారీ కానీ వాటిని రిపేర్ల పరంగా కానీ భారతదేశాన్ని 2047 వరకు ప్రపంచంలోని టాప్ 5 కంట్రీస్లో ఉంచడం దీని ఉద్దేశం అనమాట. ఏంటిది? మారిటైమ్ విజన్ 2030, మారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047 అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ద టోటల్ నావిగేబుల్ లెంత్ ఆఫ్ వాటర్ వేస్ ఇన్ ఇండియా ఈజ్ అరౌండ్ 14,850 కిలోమీటర్స్. సో ఈ వాటర్ వేస్ ద్వారా మనము ప్రయాణించగలిగే అవకాశం ఉన్నది 14,850. కానీ మనకు ఇండియాలో అంత అవకాశం ఉంది. బట్ 2024 అక్టోబర్ వరకు మన ఇండియాలో 26 ఆపరేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి. సో అంటే వీటి ద్వారా మనము ఏంటి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం అట్లా జరుగుతుంది. ఏమైనా ఈ కార్గోని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతుంది. అంటే ఆపరేషన్ అంటే ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నమాట. వాటికి మొత్తం 4,800 కిలోమీటర్లు ఉన్నాయన్నమాట ఈ ఆపరేషన్ వాటర్ వేస్. దాంట్లో అధికంగా టాప్లో అస్సాం ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆపరేషనల్ వాటర్ వేస్లో అధికంగా ఫస్ట్ అస్సాం, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు టూరిజం అండ్ హాస్పిటాలిటీ. దీంట్లో చూసుకుంటే టూరిజం సెక్టార్ ద్వారా 7.6 కోట్ల మందికి 2023లో ఉపాధి కలుగుతుంది. అయితే ద షేర్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్, ఐటీ అన్నమాట, ఇది ఐటీఏ అంటారు ఈ షార్ట్కట్లో, ఇది 1.45% ఉంది వాళ్ళలో. సో మనకి ఇండియాకి వచ్చే టోటల్ అంటే టూరిస్టులు వాళ్ళ పరంగా మొత్తం చూసుకుంటే మన షేరు ఇంటర్నేషనల్ టూరిస్టులు మన ఇండియాకి వచ్చే షేర్ పరంగా గ్లోబల్గా చూసుకుంటే 1.45% వాటా ఉంది 2023లో. అయితే వీళ్ళ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ త్రూ టూరిజం ద్వారా అంటే మనకు ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత అయిందంటే ఈ టూరిజం వల్ల, సో వాళ్ళు డాలర్స్ పట్టుకొని వస్తారు కదా, అట్లా మనకి $28 బిలియన్ అయిందన్నమాట ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ త్రూ టూరిజం ద్వారా. ఓకేనా? అయితే మన భారతదేశం మొత్తం వరల్డ్ టూరిజంలో 1.8% ఆదాయాన్ని సంపాదిస్తుంది. మొత్తం వరల్డ్ మొత్తంలో ₹100 టూరిజం వాళ్ళు వస్తే దాంట్లో ₹80 మనకు మన ఇండియా షేర్ దాంట్లో ఉందన్నమాట వాళ్ళలో. అయితే ఇట్లా చూసుకుంటే మనకు ఈ ఆదాయం టూరిజం ద్వారా వచ్చే ఆదాయంలో మనం ప్రపంచంలో 14వ ర్యాంక్లో ఉన్నాం కంట్రీ పరంగా వరల్డ్ వైడ్లో. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు రియల్ ఎస్టేట్ బిల్డింగ్ ద ఎకానమీ. ఇది ఏంటంటే ఆఫ్టర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, దీన్ని ఏర్పాటు చేసిన కాలం నుంచి వెళ్ళి ఇండియా ర్యాంకుడు దీన్ని ఏర్పాటు చేయడం వల్ల 31st ర్యాంక్ వచ్చిన మనం ఇండియా. దీంట్లో మొత్తం 18 కంట్రీస్లో మనకు గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ 2024లో మన ర్యాంక్ 31st వచ్చింది మొత్తం 89 కంట్రీస్లో. ఓకేనా? ద రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్కేల్డ్ అండ్ 11-year హై in sales volume in the first 6 months of 2024. During this period, total sale across top 8 cities recorded 11% year-on-year growth. అంటే మనకి ఏంటంటే ఓవరాల్గా ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ద్వారా ఈ మార్కెట్ అనేది గత 11 సంవత్సరాల మొత్తం సేల్స్లో చూసుకుంటే 11 సంవత్సరాల గరిష్టంలో ఉంది ఇప్పుడు. ఓకేనా? ఎప్పుడు ఈ 2024 మొదటి 6 నెలల్లో అమ్మకాల పరంగా 11 years హై ఉందన్నమాట. అదే మనకు టాప్ 8 కంట్రీస్ ఉంటాయన్నమాట. ఆ 8 కంట్రీస్ అంటే మనకు ఢిల్లీ, మేజర్ ప్రధాన 8 నగరాలు అంటారు. ఢిల్లీ, మనకు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఇట్లా 8 ప్రధాన నగరాల్లో ఇవి రియల్ ఎస్టేట్ సంబంధించి 11% మనకు 11% వృద్ధి రేటు ఉంది. ఈ 8 ప్రధాన నగరాల్లో అమ్మకాల్లో 11% వృద్ధి రేటు ఉంది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్టు. ఇది YoY అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నట్టు ఇది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఇవి ఫైనాన్షియల్ 19లో 1430 ఉంటే ఫైనాన్షియల్ 24కి వచ్చేసి 1700 అయినాయి. దీంట్లో GCC ఇన్ ఇండియా ఎంప్లాయ్ నియర్లీ
9 మిలియన్ ప్రొఫెషనల్స్ ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో ఉపాధి పొందుతున్నారు వీటి ద్వారా. ఓకేనా. అయితే ఇండియా మొత్తం ప్రపంచంలో స్టెమ్ వర్క్ ఫోర్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించిన వర్క్ అంటే గ్లోబల్ మొత్తంలో దీనికి సంబంధించిన ఈ సపరేట్ స్టెమ్ సంబంధించిన ఉపాధిలో మనము 28% ఉపాధి కలిగి ఉన్నాం. భారతీయులు 28% స్టెమ్ వర్క్ ఫోర్స్ కలిగి ఉన్నారు మొత్తం ప్రపంచంలో. అలాగే గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాలెంట్లల్లో 23% మన భారతీయులు ఉన్నారు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దాంట్లో. ఓకేనా. స్టెమ్ వర్క్ ఫోర్స్ 28% ప్రపంచం మొత్తంలో మనం వాటా కలిగి ఉన్నాం. అలాగే గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో 23% వాటా కలిగి ఉన్నాం. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ పరంగా మనము ఇది మార్కెట్ పరంగా సెకండ్ లార్జెస్ట్ ఉన్నాం మనం. ఫస్ట్ యాజ్ యూజువల్లీ చైనా ఉంటుంది. తర్వాత 1.18 బిలియన్ టెలిఫోన్ సబ్స్క్రైబర్ ఉన్నారు మన ఇండియాలో. అంటే ఆల్మోస్ట్ 1,18,00,000 మంది మనకు టెలిఫోన్ సబ్స్క్రైబర్ ఉన్నారన్నమాట. దాంట్లో ఓవరాల్గా టెలిఫోన్ డెన్సిటీ చూసుకుంటే మనకి 84% ఉంది. ఎప్పుడు 31 అక్టోబర్ నాటికి ఓవరాల్ టెలిఫోన్ సాంద్రత పరంగా 84% కలిగి ఉన్నాం మనం. ఆ తర్వాత చూసుకుంటే స్టేట్ వైజ్ అనాలైసిస్ ఆఫ్ సెక్టార్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సర్వీస్ సెక్టార్ చూసుకుంటే మనకి సర్వీస్ సెక్టార్ నుంచి మన దేశానికి అధికంగా ఏ రాష్ట్రం ఎక్కువగా సర్వీస్ సెక్టార్ నుంచి వెళ్ళి వాటా కలిగింది. మొత్తం సర్వీస్ సెక్టార్ నుంచి 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయల్లో ఏ రాష్ట్రం అధికంగా ఇస్తుందంటే 100 రూపాయల్లో అధికంగా అంటే మొత్తం దేశం మొత్తం మనకు సర్వీస్ సెక్టార్కి 100 రూపాయలు వస్తే ఓన్లీ సర్వీస్ సెక్టార్లో అధికంగా ఏ రాష్ట్రాలు వాటా కలిగినాయంటే ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. ఇది స్థిర ధరల వద్ద. ఓకేనా. సో అధికంగా మనకి దేశానికి సర్వీసెస్ ఇచ్చేది ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, ఇక్కడ బెంగళూరు ఉంటుంది కాబట్టి, తర్వాత చెన్నై ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ తమిళనాడు అన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.